ఒక పేద విద్యార్థికి విమానం అంటే చాలా గొప్ప విశేషం. పేదరికం నుండి మధ్య తరగతికి వచ్చిన వాళ్ళకైనా సరే. ఇవాళ విమానాలు ఎక్కే మధ్య తరగతి ఉన్నారు గానీ, మా చిన్నప్పటి నుంచి అయితే అట్లాంటిది అవకాశం దుర్భరం. నేను ఫస్ట్ ట్రిప్పు అంటే గాల్లో మా డాబా పైనుంచి వెళ్తున్నప్పుడు విమానాల సౌండ్లు చూసి పరిగెత్తుకుంటూ డాబా పైకి వెళ్ళి చూసిన రోజులు ఉన్నాయి అనేక సార్లు. విమానం సౌండ్ అంతా వెళ్ళిపోయేదాకా అలాగే. నేనే కాదు, ఇంట్లో అందరూ పరిగెత్తుకొచ్చి చూసేసినటువంటి రోజులు. అలాంటి స్టేజీ నుంచి ఫస్ట్ టైం జెమినీలో పనిచేసే రోజుల్లో ఏదైతే ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ విమానం, దాని స్టోరీ కవర్ చేయడానికి వెళ్తే ఎక్కించుకుని తీసుకెళ్ళి తిప్పారు. అప్పుడు ఫస్ట్ విమానం ఎక్కా. ఆ తర్వాత 2-3 సార్లు కూడా ఆ విమానం ఎక్కా. ఎన్సీసీ ఇది, దాంట్లో ఇద్దరే ఉంటారు పైలట్తో పాటు పక్కన. ఎక్కించుకుని ఆ విజువల్ షూట్ చేయడం, దాంతోపాటు కవరేజీ ఇదంతా చేసాం. అట్లాగే గ్లైడర్ ఒక్కసారిగా జీబుక్ కట్టుకుంటూ తీసుకెళ్ళి ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోయి ఒక్కసారి వదిలేస్తే ఆకాశంలోకి వెళ్ళిపోతే దానికి ఇంకేం ఉండదు, ఇంజన్ ఇట్లాంటి నిదానంగా దాన్ని దించేటటువంటి సిస్టమ్. సరే, దాంట్లో అప్పుడు ఉన్నటువంటి ఎన్సీసీ మాస్టర్ గారు తో కలిసి నేను అందులో ప్రయాణించాను. ధైర్యం చేయగలవంటే చేస్తామన్నాం, చేసాం. ఆ విధంగా గాల్లో తిరగడం అన్నటువంటి 2 సార్లు కూడా మొత్తం 4 సార్లు అయింది. అయితే డొమెస్టిక్ ఫ్లైట్ ఎట్లుంటుందో మాత్రం మొదటిసారి అప్పుడు దక్కన్ ఎయిర్వేస్ విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పంపిస్తున్నప్పుడు సగం టికెట్ కేంద్ర ప్రభుత్వం కొనేదనమాట. 6 నెలల పాటు దాదాపుగా 1.5 ఏళ్ల దాకా కొంది. అంటే అలాగ ప్రోత్సహించడం. అప్పుడు ఒకళ్ళిద్దరికి మించి వెళ్ళేవాళ్ళు కాదు ప్రయాణికులు. అప్పుడు దాన్ని భరించడం వల్ల కేంద్రం అలవాటు పడ్డాక జనం ఇవాళ వచ్చేటప్పటికి అసలు ఖాళీ ఉండట్లేదు అక్కడ ఫ్లైట్లకి. ఆ స్థాయిలో వచ్చారు. అట్లాంటి ఆ దక్కన్ ఎయిర్వేస్ అప్పుడు చంద్రబాబు గారికి అప్పుడు అలిపిరి ఇన్సిడెంట్ అప్పుడు గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను తీసుకుని వెళ్ళారు. అప్పుడు నేను ఫస్ట్ టైం డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కినటువంటి. ఆ తర్వాత అనేక సార్లు ఎక్కాను. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, విమానం ఎక్కడం అనేటటువంటిది ఒక గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి సిస్టమ్. ఒక మాస్టారు తమ పిల్లలు బాగా చదువుకోవడానికి మీలో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి విమానం ఎక్కిస్తానని చెప్పి తన సొంత డబ్బులతో విమానం ఎక్కించడం ఒక ఎత్తు అయితే, ఒక ఎమ్మెల్యే గారు అట్లాగే తన సొంత డబ్బులతో విమానంలో పిల్లల్ని తీసుకెళ్ళడం అన్నటువంటి మరొక అంశం. ఇది మండల స్థాయిలో తొలి స్థానంలో నిచ్చే విద్యార్థులని విమానంలో తీసుకెళ్తాను. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలంలో గోపన్న వలస ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు మరదాన సత్యారావు హామీ ఇచ్చారు. గత నెల 23 వచ్చిన ఫలితాల్లో గర్భాం బైరిపురం పాఠశాలకు చెందిన విద్యార్థులు వివేక్ రేవంత్ మంచి మార్కులు 593 ఒకళ్ళు 591 సాధిస్తే విద్యాశాఖ అధికారుల అనుమతితో ఆయన ఆదివారం వాళ్ళని రైల్లో విజయవాడ తీసుకొచ్చి అక్కడ సోమవారం ఉదయం 8:45 గంటలు గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకున్నారు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో. అనంతరం రోడ్డు మార్గంలో విజయనగరం వెళ్ళటం వాళ్ళని సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ అలాగే డిఈఓ అప్పారావు వాళ్ళందరూ కూడా అభినందించారు. అదే సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి ఇటీవల విడుదలైన ఫలితాలు ఎక్కువ మార్కులు సాధించిన 5 విద్యార్థులకి ప్రభుత్వ విప్పు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమాన ప్రయాణం కల్పించారు. కంజిగిచర్ల జెడ్పీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని కె వెంకట నాగశ్రీ సాయి 587, ముప్పాళ్ల గురుకుల బాలిక పాఠశాల విద్యార్థిని చిగురుపాటి యశస్విని 583 మార్కులు, తోటరావులపాటి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పెసరమల్లి అనూష 577 మార్కులు, అల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి గూడేరు గణేష్ రెడ్డి 573, వెల్లంకి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సిరిపేరు నవ్య 570 మార్కులు సాధిస్తే వీళ్ళని విజయవాడ విమానాశ్రయించి హైదరాబాద్ సౌమ్య తీసుకెళ్లి కళలకు రెక్కల పేరుతో చిన్నారులకు ప్రోత్సాహం ఇవ్వడం అన్నటువంటి చాలా మంచి ఆలోచన.